హలో ట్రేడర్స్. సో, మనలో చాలా మందికి ఫిబొనాన్సీ రీట్రేస్‌మెంట్ అనేది తెలిసుంటది. ఫిబొనాన్సీ అనేది మనకు నేచర్‌లో గూడా ఉంటాదనేది, సో, నేచర్‌లో ఏ విధంగా ఇంక్లూడింగ్ మన హ్యూమన్ బాడీలో గూడా ఉంటాదనేది మీకు అందరికీ తెలిసిన విషయములే. కానీ మీకు ఓ విషయం తెలుసా? ఫిబొనాన్సీ రీట్రేస్‌మెంట్ టూల్ యూజ్ చేసి మనం 1 మినిట్ స్కాల్పింగ్ గూడా చేయవచ్చనేది. యెస్, మీరు వినిండేది కరెక్టే. సో, ఓన్లీ ఈ ఇండికేటర్ మాత్రమే యూజ్ చేసి ఏ విధంగా మనము చేయొచ్చో చూడొచ్చనమాట. ఒక్కసారి సో, ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ చూడండి. సో, ప్రిడిక్షన్ చాలామంది 1 మినిట్ స్కాల్పింగ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉంటుందనుకుంటారంటే, ప్రిడిక్టింగ్ ద స్టార్ట్ ఆఫ్ ద బిగ్ మూవ్ అనేది ఉండాలనుకుంటారు. అంటే బిగ్ మూవ్ ఉంటేనే 1 మినిట్ స్కాల్పింగ్‌కి యాక్యురేట్‌గా ఉంటుందనేది. రియాలిటీ వచ్చేపాటికి అది కాదు అన్నమాట. ఏంది అంటే చిన్న మూవ్‌మెంట్ ఉన్న టైనీ క్యాచింగ్ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో, దాన్ని చూసుకొని కూడా మనం పార్ట్ ఆఫ్ ద మూవ్ అనేది చేయొచ్చనమాట. చిన్న మూవ్‌మెంట్‌ని బట్టి కూడా మనము అది ఒకసారి చూడవచ్చనమాట. తరువాత మనకు ఈ ఇండికేటర్‌ని చేయడానికి ఏమేమి అవసరమో ఒకసారి స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సో, వాట్ డు యూ నీడ్ అంటే ద 1 మినిట్ చార్ట్ అనేది ఒకటి అవసరము. అదేవిధంగా బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ట్రెండ్ స్ట్రక్చర్ అనేది అవసరము. తర్వాత ఫిబొనాన్సీ రీట్రేస్‌మెంట్ టూల్ అనేది అవసరము. ఎలాంటి ఇండికేటర్ గాని, మ్యాజిక్ సెట్టింగ్ గాని ఏది గూడా అవసరము ఉండదన్నమాట. సో, ఇది అన్నమాట. సో, మీరు ఒకసారి ఫిబొనాన్సీ రీట్రేస్‌మెంట్ ఇమేజ్ చూడండి అన్నమాట. స్క్రీన్ మీదగా మీకు కనిపిస్తుంది. సో, ఇది వచ్చేసి చూడండి 0.38 లెవెల్, 0.5, 0.618 ఈ విధంగా ఉంటది గదా! సో, ఈ లెవెల్‌లో మనకి మూవ్‌మెంట్ ఏదైతే ఇక్కడ మీకు హైలైట్‌గా కనిపిస్తోందో, దీన్ని వచ్చేసి గోల్డెన్ జోన్ అంటారనమాట. ఏమంటారు? గోల్డెన్ జోన్ అంటారు. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, ఈ గోల్డెన్ జోన్ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో, ఇది మనకు ఈ ట్రేడ్‌లో చాలా ఇంపార్టెంట్. ఈ మూవ్‌మెంట్‌ని బట్టే మనం ఇవాళ 1 మినిట్ స్కాల్పింగ్ అనేది చేస్తామనమాట. 1 మినిట్ స్కాల్పింగ్ అనేది చేస్తామనమాట. తర్వాత మనకి ఒకసారి ఏదన్నా ఇండికేటరు అవి చూసినప్పుడు డౌన్ ట్రెండ్‌లో ఈ ఫిబొనాన్సీ రీట్రేస్‌మెంట్‌కి జనరల్‌గా ఏ ఏ విధంగా డౌన్ ట్రెండ్‌లో తీసుకుంటాం, అప్ ట్రెండ్‌లో ఏ విధంగా తీసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డౌన్ ట్రెండ్‌లో మనమేమో లోయర్ హైస్ తీసుకుంటాము. అప్ ట్రెండ్‌లో వచ్చేపాటికి హైయర్ లోస్ తీసుకుంటామనమాట. ఓకే. ఒకసారి మీరు చూడండి, లోయర్ హై, లోవర్ హై అనేదుంది. సో, ఇక్కడ నేను ఫస్ట్ లోయర్ హైని వదిలేసి సెకండ్ లోయర్ హైలో నేనిక్కడ రీట్రేస్‌మెంట్‌ని డ్రా చేసేసాను చూడండి. సో, ఏదైతే లోవర్ పాయింట్ టచ్ అవుతుందో ఆ పాయింట్‌ని బేస్ చేసుకొని చేశాననమాట. ఎక్కడైతే మనకి బిట్వీన్ ఉంటుందో అదే గోల్డెన్ జోన్. 0.5 నుండి 0.618 వరకు ఉండేదే మనకి గోల్డెన్ జోన్ అనమాట. ఓకే. సో, మరి మనము ఒక మొమెంటమ్‌ని స్టార్ట్ చేసే ముందర ఏమేమి మనము చూసుకోవాలో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి. ఓన్లీ ట్రేడ్ ఆన్ ఏ 1 మినిట్ చార్ట్, ట్రేడ్ విత్ ద కరెంట్ మైక్రో ట్రెండ్, వెయిట్ ఫర్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, ఓన్లీ ఎంటర్ ఆన్ 0.5 ఆర్ 0.618 రీట్రేస్‌మెంట్. ఎగ్జిట్ అనే ప్రీవియస్ స్వింగ్ లో ఆర్ హై. ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో లేదా స్వింగ్ హై ఏదైతే ఉందో అది. ఇఫ్ ఏ మొమెంటమ్ స్టాల్స్ గెట్ ఔట్ అన్నమాట. మొమెంటమ్ అలానే ఉందంటే వదిలేసేయండి అన్నమాట. ఓకే. చూసారు గదా! సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే మనము ఏదైనా ఒక స్టాక్ తీసుకొని 1 మినిట్ పెట్టేసి ఫిబొనాన్సీ రీట్రేస్‌మెంట్ ఏ విధంగా వర్క్ అవుతది 1 మినిట్ స్కాల్పింగ్‌కి అనేది గూడా చూద్దామనమాట. ఇంక ఆలస్యం చేయకుండా లెట్స్ గో. సో, గైస్ మీరు నా ట్రేడింగ్ వ్యూ చూస్తున్నారు. నేను ట్రేడింగ్ వ్యూలో ఏదైనా స్టాక్ తీసుకుంటాను. ఇక్కడ రిలయన్స్ ఉంది గదా! రిలయన్స్ చార్ట్‌ని తీసుకుందాము. సో, నేను చెప్పాను 1 మినిట్ స్కాల్పింగ్ చేస్తున్నాం గాబట్టి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ అనేది కంపల్సరీ. ఇక్కడ నేను 1 మినిట్ పెట్టుకున్నాననమాట. ఇప్పుడు మనకు ఫిబొనాన్సీ రీట్రేస్‌మెంట్ ఇక్కడ ఉంటది. సో, ఇక్కడ నుండి క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టేసి నేనేం చెప్పాను డౌన్ ట్రెండ్ ఇదంతా చూస్తే మనకు డౌన్ ట్రెండే ఉందనమాట. ఇక్కడ మనము సో, డ్రా చేసుకోవాలంటే ఇది ఒక హై, హైయర్ లో. సో, ఇది సారీ లోవర్ హై. సో, ఇది లోవర్ హై. ఇక్కడ లోవర్ హై నుండి ఒకటి డ్రా చేసుకోండనమాట. మనకి లోయెస్ట్ లెవెల్ ఏదైతే ఉందో అది మనకు టచ్ అవ్వాలి. ఓకే. యెస్. పర్ఫెక్ట్. సో, ఇప్పుడు చూడండి. సో, ఇది మనకి గోల్డెన్ జోన్ గదా! ఇక్కడ ఏదన్నా బ్రేకౌట్ ఇచ్చిందంటే ఏం లేదండి. ఇక్కడ నుండి ఫాల్ అయ్యింది కాబట్టి మనము చూడండి. సో, ఇక్కడ నుండి ఫాల్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ మనకి ఫాల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ఫాల్ అవుతుంది. సో, చూడండి, చూడండి. ఇక్కడ బ్రేకౌట్ ఏదన్నా మనం ట్రేడ్ చేయాలంటే ఈ మధ్యలోనే ట్రేడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనకి బిగ్ మూవ్ వచ్చినప్పుడు చూసుకోవచ్చనమాట. బిగ్ మూవ్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అదే విధంగా ఇది చూద్దాము. ఒకసారి ఇది గూడా చూడండి. సో, ఇక్కడి నుండి సో, ఒక్కసారి చూద్దాం.
సో, ఈ నెక్స్ట్ మనకు లో వచ్చేసి ఇదే గదండీ! సో రైట్. పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి. సో, మీరు కరెంట్ మనకు మార్కెట్ రన్ అవుతుంది. సో, చూడండి ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చింది. బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత చూడండి అప్ ట్రెండ్‌కి ఎళ్ళిపోయిందనమాట ఈ గోల్డెన్ జోన్‌లో. ఇప్పుడు మనకిది బ్రేకౌట్ ఇచ్చింది. నెక్స్ట్ 1 మినిట్ ఏం జరుగుతుంది అనేది గూడా మనం చూడాలనమాట. నెక్స్ట్ 1 మినిట్ సో, ఇక్కడ చూడండి బ్రేకౌట్ ఏదైతే ఇచ్చేసిందో బ్రేకౌట్ ఇచ్చేసిన తర్వాత చూడండి మనకి అప్ ట్రెండ్‌కెళ్ళిపోయిందనమాట. అందుకే ఈ గోల్డెన్ జోన్ ఇక్కడ చూడండి. సో, ఇక్కడ ఎండ్ అయ్యేపాటికి లోవర్‌లో ఎండ్ అయింది కాబట్టి, సో, ఈ గోల్డెన్ జోన్ నుండి లోవర్‌లో ఎండ్ అయిపోయింది కాబట్టి, సో, మనకి ఏ విధంగా ఉంటుంది ఇది ఓపెనింగ్, ఇది క్లోజ్. ఇక్కడికొచ్చేపాటికి ఇది ఓపెనింగ్, ఇది క్లోజ్. సో, క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి మనకి ఈ ఫిబొనాన్సీ రిట్రేస్‌మెంట్ ఏదైతే ఉందో దాని అబోవ్ అనేది మనకి ట్రెండ్ వచ్చింది. చూడండి. సో, ఇంకా జూమ్ చేస్తాను మీకు క్లారిటీ కోసం. ఇప్పుడు చూడండి. నేను చెప్పాను మనకి ఇది గోల్డెన్ జోన్ అనేది. ఇది ఏదైతే హైలైట్ ఉందో అది గోల్డెన్ జోన్. దాన్ని బ్రేకౌట్ ఇస్తే గిన మనకి ప్రాఫిట్టే. బ్రేకౌట్. ఏదైనా గాని ఇక్కడ మనం సెల్ చేసినప్పుడు గూడా చూడండి. సెల్ చేసినప్పుడు గూడా చూడండి. సో, అదే విధంగా ఇక్కడ గూడా. సో, మనకి మాక్సిమం మనకి ముందు వీడియోలో చెప్పుకున్నట్టు 10 మినిట్స్‌లో ఉండాలి. కానీ కొన్ని సార్లు మనం 1-2 మినిట్స్‌లో గూడా మనం ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. చూడండి. సో, ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చిన వెంటనే ఇక్కడికొచ్చేసి ఎళ్ళిపోయింది. సో, ఇదే. సో, ఈ గోల్డెన్ జోన్ అందుకే ఇంపార్టెంట్ అనేది. మళ్ళీ ఏంటి నాకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను తీసుకున్న ఫిబొనాన్సీ రిట్రేస్‌మెంట్ సెట్టింగ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి గదా! సో, ఆ సెట్టింగ్స్ ఏ విధంగా చేశానో మీకు అది గూడా చూపిస్తాను. సో, ఇదే ఫిబొనాన్సీ రిట్రేస్‌మెంట్‌కెళ్ళండి. సో, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా మీరు పెట్టుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించుకున్న విధంగా మిగతావన్నీ అన్‌చెక్ చేయండి. ఈ విధంగా 0, 0.5, 1, 0.6 ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోండనమాట. ఓకే. ఆ విధంగా పెట్టుకున్నాను. నేను అందుకే ఇక్కడ బ్రేకౌట్ ఇస్తాను. ఇక్కడ నేను బిగ్ మూవ్ ఇచ్చాను. ఇక్కడ బ్రేకౌట్ ఇస్తానే నేను బిగ్ మూవ్ ఇచ్చాను. సో, దానివల్ల నాకు ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ గూడా నాకు బ్రేకౌట్ క్లోజింగ్ ఏదైతే వచ్చిందో సో, ఈ గోల్డెన్ జోన్‌లో లేకోకుండా బయటకొచ్చింది కాబట్టి ఇక్కడ నేను సెల్ చేసేసుకున్నా. సో, ఇక్కడ గూడా అంతే అనమాట. అదే విధంగా వర్కౌట్ అవుతుంది. గోల్డెన్ జోన్ బ్రేకౌట్ అయిపోయిన వెంటనే నాకు సెల్ పడిందనమాట. సో, ఈ విధంగా మనం ట్రేడ్ చేసి ప్రాఫిట్ పొందొచ్చనమాట. ద బెస్ట్ ఇది గూడా అనమాట. కాబట్టి ఇలాంటి అప్‌డేట్స్ కోసం మీరు డెఫినిట్‌గా రమణ డిజిటల్ మీడియా సబ్‌స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్.